కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం అల్లిపుడి గ్రామంలో ఈ నెల 16న పాత కక్షల నేపథ్యంలో జరిగిన హత్య కేసులో నిందితులను పట్టుకుని అరెస్టు చేసినట్లు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్న 12 మంది నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను డీఎస్పీ మీడియాకు వివరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ వర్గాల మధ్య రాజకీయ కక్షలు పెరిగి ఈ సంఘటనకు దారితీసినట్లు డీఎస్పీ తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు అంకంరెడ్డి బుల్లిబాబు జన్మదిన వేడుకల అనంతరం ఆ పార్టీకి చెందిన వారు గ్రామంలోని రామాలయం వద్దకు వెళుతుండగా రాత్రి 8 గంటల సమయంలో ఈ దాడి జరిగిందని చెప్పారు. ఈ దాడిలో తెలుగుదేశం కార్యకర్త బంగారయ్య మృతి చెందాడని, మరో 2 గాయపడ్డారని డీఎస్పీ చెప్పారు. ఈ కేసులో ముద్దాయిలుగా పేర్కొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకులు చింతకాయల సన్యాసిరాజు విశ్వనాథ్, చింతకాయల నారాయణ మహేష్, చిటికెల నారాయణమూర్తి, పెదపాత్రుని సతీష్, గొంప వీరబాబు, అంకంరెడ్డి సాయి కుమార్, చింతకాయల సత్యనారాయణమూర్తి, రుత్తల సాయి కిరణ్ భానుప్రకాష్, కాళ్ల రమేష్, రుత్తల కిషోర్, అంకిరెడ్డి నారాయణమూర్తి తదితరులను అరెస్టు చేశామన్నారు. అరెస్టు చేసిన వారిని తుని రూరల్ సర్కిల్ కార్యాలయం నుండి న్యాయస్థానానికి రోడ్డుపై నడిపిస్తూ తీసుకువెళ్లారు. మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించారు. అనంతరం అక్కడి నుండి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. సమావేశంలో సీఐలు జి చెన్నకేశవరావు, ఎం గీతాకృష్ణ, ఎస్ఐలు రామకృష్ణ, కృష్ణమాచార్యులు, ఇతర పోలీస్ సిబ్బంది ఉన్నారు. కాకినాడ జిల్లా మన తుని ప్రాంతానికి సంబంధించి కోటనందూరు మండలం అల్లిపూడి విలేజ్లో ఈ నెల 16వ తారీఖున ఒక మర్డర్ జరిగింది. ఈ కేసులో ఏంటంటే లాలం బంగారయ్య, ఈయన దొరబాబు అంటారు, తండ్రి శ్రీరాముడికి 35 సంవత్సరాలు, అన్మ్యారీడ్, ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఈయన చనిపోయాడు. ఆ రోజు ఏంటంటే ఈ పండగ సందర్భంగా పండగ అప్పటికి అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత 16వ తారీఖుని అక్కడ ఆ గ్రామంలో అల్లిపూడి గ్రామానికి సంబంధించి టీడీపీ నాయకుడు అంకంరెడ్డి ఎర్రపాత్రుడు అని చెప్పి బుల్లిబాబు అంటారు. ఈయన బర్త్డే సందర్భంగా బర్త్డే పార్టీ జరగడం, ఆ బర్త్డే పార్టీలో ఊరేగింపుగా ఊర్లో సచివాలయం ద్వారా ఫంక్షన్ చేసుకుని వచ్చిన ఊరేగింపుగా రావడం, వీళ్ళందరూ కూడా ఈ కేసులో నిందితులైనటువంటి చింతకాయల చంద్రబాబు ఎలియాస్, చింతకాయల సన్యాసరాజు విశ్వనాథ్ అని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా ఎవరైతే ముఖ్యంగా వీళ్ళందరూ కూడా చనిపోయిన వ్యక్తి టీడీపీలో కార్యకర్త ఉన్నాడు. అలాగే ఇందులో ముద్దాయిలందరూ కూడా ఎక్కువగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కలిపి అటాక్ చేయడం, అందులో ఈయన ఎవరు లాలం బంగారయ్యని వీళ్ళందరూ కలిపి దాడి చేయడంలో ఆయన చనిపోవడం జరిగింది. ఈ కేసుని అప్పటి నుంచి కూడా జిల్లా ఎస్పీ గారు శ్రీ ఈ విల్లు మాధవ్ గారు ఆదేశాల ప్రకారం ప్రస్తుతంగా టీమ్స్ ఫామ్ చేసి మన తుని రూరల్ సిఐ గారు ఈ చెన్నకేశ్వర గారి ఆధ్వర్యంలో వివిధ టీంలు పనిచేసిన తర్వాత యాక్చువల్గా మీ అందరికీ తెలిసి 12 మంది ముద్దాయాలంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా వెళ్ళిపోతుంటారు. నేను యాంటిసిపేట్ వేసుకోవడం, ఎక్స్పాండ్ అయిపోవడం, ఇలా రకరకాలు జరుగుతుంటాయి. అయినప్పటికీ కూడా చక్కగా ఒక నెట్వర్క్ లాగా పనిచేసి వీరందరినీ కూడా వాళ్ళ ప్లాన్స్ కలిసి కట్టి వీరందరినీ కూడా నిన్నటి రోజుని వీళ్ళందరినీ కూడా అప్డేట్ జరిగింది. ఈరోజు తుల్లో గౌరవ మేషుడి గారి దగ్గర వీరందరినీ కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. పార్టీ పరంగా ఆధిపత్యం ఎవరైతే ఉందండి, అది కాకపోతే ఓపెన్ అవ్వలేదు, నీరు కప్పిన నిపులాగా ఉంది, అదొక కారణం. తర్వాత ఈ మధ్యకాలంలో 1 మంత్ కిందట ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళు రాజమండ్రి బట్టల షాప్కి వెళ్ళడం, అంటే కొనడానికి వెళ్ళిన వ్యక్తి టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఆ షాప్ యజమాని ఈయన అల్లిపూడి నుంచి వచ్చాడని చెప్పేసి గ్రామంలో ఒక వ్యక్తికి అల్లిపూడి సంబంధించిన వ్యక్తి మీ ఊరి నుంచి బట్టలు కొనడానికి వచ్చారని చెప్పడం, చెప్తే ఇటు నుంచి ఎవరైతే అల్లిపూడి నుంచి మాట్లాడి వ్యక్తున్నాడో ఆయన మనందరూ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు తెలుగుదేశం, వాళ్ళకేం మనం డిస్కౌంట్ ఇవ్వక్కర్లేదు, వాళ్ళు మన వాళ్ళు కాదని చెప్పడం, అది ఒక కారణం. ఇలాగే ఇది కాకుండా అంటే గ్రామాల్లో మీకు తెలిసిందే ఒక పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఒక ఆ పార్టీ సంబంధించిన వాళ్ళంతా కూడా ఆధిపత్యం చెలాయిస్తుంటారు. ఎప్పుడైతే గవర్నమెంట్ రూలింగ్ మారిందో పాత ఎవరైతే ఆధిపత్యం చెలాయించారో వాళ్ళంతా కూడా దాన్ని తట్టుకోలేక అదొక జలసీలా ఫీల్ అవ్వడం, లేకపోతే
మనసులో కక్షలు పెంచుకోవడం ఇవన్నీ కూడా గ్రామాల్లో జరుగుతుంది. అయితే గ్రామాల్లో జరిగినంత మాత్రం మద్దతు చేయాల్సిన అవసరం అయితే లేదు. మనంతా కూడా ఒక డెమోక్రటిక్ ఇక్కడైతే ఆ రకంగా కక్ష పెంచుకోవడం వల్ల ఈ దాన్ని సార్ పండగ పూట సెన్సిటివ్, అప్పటికే ఆ ప్రాంతం కూడా చాలా సెన్సిటివ్. ఎలక్షన్లో కానివ్వండి, అల్లిపురాన్ని కానీ ఎలక్షన్లో కానివ్వండి, వేరే ఇలా పండగ వాతావరణంలో కానివ్వండి, అల్లర్లు ఎక్కువ, గొడవలు ఎక్కువ జరుగుతాయి రెండు వర్గాల మధ్యన. మరి ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కొద్దిగా అంటే ఇన్సిడెంట్ 8 తర్వాత జరిగిందండి. ఆ రోజు ఏంటంటే ఈ గ్రామాల్లోని మన పోలీస్ పార్టీ అన్ని గ్రామాలు తిరుగుతున్నారు. ఆ రోజు 6 గంటల వరకు కూడా తిరిగినట్టుగా మన దగ్గర సమాచారం ఉందండి. ఇంకా 6 గంటల తర్వాత ఏమి ఉండదనుకుని చెప్పి మిగిలిన గ్రామాలు కావాలి పోలీస్ పార్టీ తర్వాత 8 తర్వాత ఇన్సిడెంట్.